తలలు వంచండి. ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అయినటువంటి మా పితరుల దేవ, ఇక నేను రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మమ్మును మర్చిపోలేని దేవా నీకే మహిమ. మమ్మను లేపి చక్కగా నిలబెట్టినటువంటి మా దేవా మీకే స్తుతి. మమ్మను నిలువుగా నడువు చేసినటువంటి యెహోవా మీకే స్తోత్రం. ఇంతకు ముందు వెళ్ళని త్రోవ నేను సురక్షితముగా దాటిపోయినట్లు చేయుచున్నటువంటి మా దేవా నీకే మహిమ. నీ సన్నిధిని సంతోషముతో మమ్మల్ని ఉల్లసింపజేయుచున్న దేవా మీకే స్తుతి. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు మమ్మల్ని త్రాగనిచ్చుచున్నావు దేవా మీకే స్తోత్రం. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించుచున్నావు దేవా నీకే మహిమ. నా మొక్కుబడులను అంగీకరించినందుకే మీకే స్తోత్రం. నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. మీకే మహిమ ప్రభువా. కృపతో నన్ను కలుసుకున్నటువంటి మా దేవా నీకే స్తుతి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవా మీకే స్తోత్రం. నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది దేవా నీకే మహిమ. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు దేవా నీకే స్తుతి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను మీకే స్తోత్రము దేవా. నీవు తండ్రి నాయన నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ప్రభా నీకే స్తోత్రం నాయన. దేవా మీ కోపము నిమిషం మాత్రముండును, మీ దయ ఆయుష్కాలం అంత్యు నిలిచి ఉండును దేవా నీకే మహిమ. నీతిని బట్టి ఉత్తరం ఇచ్చుచున్నావు దేవా నీకే స్తోత్రం. తండ్రి నీ కుమారులు ఎడ్ల జాలిపడదువు యెహోవా. నీ యందు భయభక్తులు గలవారి ఎడ్ల జాలిపడదువు నాయన మీకే స్తుతి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గలవారి ఎడ్ల నీ కృప అంత అధికముగా ఉన్నందుకు మీకే స్తోత్రం. నీ యందు భయభక్తులు గలవారికి నీ కృప యుగయుగములు నిలిచిన దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి మీకే స్తోత్రం నాయన. స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి నాయన మేము తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా మా తల్లి గర్భాన పండింది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో మండించమని అడుగుచున్నాం తండ్రి నాయన. మీరు కీర్తన గ్రంథము 51:7 సెలవిచ్చిన రీతిగా నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపములు పరిహరించుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నీవు మమ్మల్ని కడుగుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా పాపములకు విముకుడు కమ్మని, మా దోషములన్నింటినీ తుడిచివేయమని వేడుకుంటున్నాం నా రాజా. దేవా మా యందు శుద్ధ హృదయము కలగజేయము నాయన. మా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన అలనాడు నాయన పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒక్కరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు నాయన. ఈ యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయు గలవానితో చెప్పిన రీతిగా నాయన మా పాపములన్నీ మన్నించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన అట్టి రీతిగా తండ్రి వారిని మన్నించండి నాయన. వారు ఒకవేళ పాపం చేసిన వారిని అయితే తండ్రి వారిని క్షమించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా రాజా, ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి నాయన మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను నాయన. ప్రతి కుటుంబంలోనూ శాంతిని, సమాధానను, రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. ఏ కుటుంబంలో అయితే తండ్రి దుష్టుడు గలిబిలి చేస్తున్నాడో నాయన ఆ కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి నాయన. దుష్టుని గద్దించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దయగల మహారాజా, కృపగల మహారాజా తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో తండ్రి నాయన ఉదయ సాయంకాలంలో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు అట్టి కృపణ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా
నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో తండ్రి ఒక రక్షణకు వచ్చి ఇంకొక రక్షణ రాలేనటువంటి కుటుంబాలు నాయన ఒకవేళ ఉన్నాయేమో తండ్రి, అటువంటి కుటుంబాలను అన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి అందరూ నాయన మారు మనసు పొందడానికి సహాయం చేయండి. అయినా కుటుంబంలో నాయన యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని యవ్వన బిడ్డలకు అందరికీ జ్ఞాన హృదయము దాయిచ్చండి అయ్యా. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలైతే తండ్రి వారి పరీక్షలు రాయటానికి కావాల్సినటువంటి సహాయం దాయిచ్చండి అయినా. ఇదిగోనైనా సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు చదువుకున్నటువంటి ఆ జ్ఞానము నైనా ఆ పరీక్షలలో తండ్రి రాయటానికి కావాల్సినటువంటి జ్ఞాపక శక్తిని నైనా పరీక్షలు రాస్తున్న ప్రతి యవ్వన బిడ్డలకు దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. 10th క్లాస్ రాస్తున్నటువంటి వారినే కానీ, ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారినే కానీ నాయన ఇగో తండ్రి ప్రతి బిడ్డలను తండ్రి విద్యార్థులను విద్యార్థినీలను నాయన అగో తండ్రి ఎవరినైనా నాయన పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని తండ్రి వాళ్ళ విద్య బుద్ధిలందు నాయన వారి నడవడికి యందు నాయన మీ కృపా కాపుదలు దయచేసి బిడ్డలకు అందరికీ కూడా తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరచు నాయన. మనుషుల దయందును మీ దయందు వర్ధిల్లినట్లు సహాయము చేయమని తండ్రి నాయన బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇగో రక్షణ లేనటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు అందరికీ రక్షణ దయచేయండి ఆయన. మారు మనసు పొందనాలన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన, వారందరికీ మారు మనసును దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మేమందరము నిత్యజీవం కొరకు తండ్రి నాయన మీ సన్నిధులు నాయన బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి నాయన గర్వమే కానీ, కోపమే కానీ, ధనాశ కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ, సోమర్థనమే కానీ మేము ఉండకుండానట్లు నాయన మరి ఏ విధమైనటువంటి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నాయన ఇకనైనా ఒకళ్ళందరికీ కూడా తండ్రి మీ కృపా కాపుదల దయచేసి మీరు ఎక్కల చట్టం భద్రపరచమని ఈ ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగస్తులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా ఉద్యోగంలో తండ్రి ఏ విధమైన గలిబిడి లేకుండా తండ్రి ఇకనైనా మీ ఆత్మ సహాయం ఉంచండి నాయన. ఇకనైనా వారికి కాపుదల దయచేయండి నాయన వెళ్ళి రాకపోకలు ఎందుకు మీ కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. వారి పని పట్ల మీరు తోడయించమని అడుగుచున్నామయ్యా. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి నాయన మీ సన్నిధులు నాయన వారిని దీవించమని ఆశీర్వదించమని మీ మెండైన దీవులతో నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి కృపగల మహారాజా ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరచదు అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఎంతమంది బిడ్డలైతే శోధనలో ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే వేదనలో ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే అనేక సమస్యలు నాయన బాధపడుచున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని నాయన అప్పుల బాధల్లో ఎంతమంది ఇబ్బంది పడి ఉన్నారో నాయన, అనేక సమస్యలు ఎంతమంది ఇబ్బంది పడి ఉన్నారో నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలనాడు నాయన తండ్రి ఐగుప్తు దేశం నుండి బిడ్డలను తోడుకొని వచ్చినప్పుడు తండ్రి వెనక శత్రువు నాయన ముందు చూస్తే ఎర్ర సముద్రం నాయన వారి దారి లేక తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించి తండ్రి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి శత్రువుని ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవుడు అయ్యా. గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అయ్యా. నాయనా నీవు తప్ప నాయన నీకు సమస్తము సాధ్యమే తండ్రి, మీకు అసాధ్యమే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని లేఖనము సెలవిస్తున్న తండ్రి. మా పక్షాన యుద్ధం చేసే దేవుడవు నీవే నాయన. ఇకనైనా మా ప్రార్థన ఆలకించి నాయన మా ప్రార్థనకు సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇకనైనా సమస్త దుర్నీతిలోనే ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి ఆయన. అన్యుల చేతుల్లో ఒకవేళ పడి ఉన్నారేమో బిడ్డలు నాయన, నలిగిపోతున్నారేమో అటువంటి బిడ్డలను కూడా విడిపించమని అడుగుతున్నాం నాయన. ఎందరు బిడ్డలైతే శ్రమల్లో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాం నాయన. ఎందరు బిడ్డలైతే కీడులో ఉన్నారో ఆ కీడునన్నీ తప్పించుకోవడానికి కావలసినటువంటి సహాయము దయచేయమని అడుగుతున్నాను నాయన. మేమందరము తగ్గింపు జీవితాలు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి నాయన. ఇక సాతాను మీద మాకు విజయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మా ప్రాణ శరీర ఆత్మ దేహాలను తండ్రి మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటున్నాను నాయన. మా ప్రాణ రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అడిగా ఆర్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు అనేక దోషుల మాటలు ఆడుచున్నటువంటి ఎందరో సోషల్ మీడియాలోనే కానీ మేము సువార్త ప్రకటన చేస్తుండగా కానీ
ఎందరో బిడ్డలు తండ్రి ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన అటువంటి బిడ్డలకు అందరికీ నాయన బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాల వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, మా దేశంలో ఉన్న ప్రతి అధికారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ నాయన, రైతులనే కానీ, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారినే కానీ నాయన, మరి తండ్రి అందరూ కూలి పని చేసుకున్నటువంటి వారినే కానీ నాయన, మరి ముఖ్యంగా నాయన వృత్తి ఉద్యోగాలు వృత్తి పనులు చేస్తున్నటువంటి వారిని కానీ, కూలీలే కానీ, రైతులే కానీ, స్త్రీలని, పురుషులు ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, ప్రతి ఒక్కరికి నాయన రక్షణ భాగ్యము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన శాంతిని సమాధానం మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాను. ఆయా జిల్లాలో ఉన్న ప్రజలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా. ఆయా గ్రామాలలో, ఆయా పట్టణాలలో ఉన్నటువంటి ప్రతి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి సేవకులనే కానీ నాయన, పరిచయం చేస్తున్నటువంటి వారినే కానీ నాయన, ఇగో తండ్రి నాయన, విశ్వాసులనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అందరికీ నాయన, ఇగో నాయన, మేమందరము నిత్యం పొందినట్లు నాయన మాకందరికీ నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని తండ్రి, మీ దయరెక్కల చాటున భద్రపరచమని నేను మీ కృపా కాపుదలు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి, సంఘములో ఐక్యత కలిగి ఉండుటకు తండ్రి, సంఘములో ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయండి ఆయన. మేమందరము కూడా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలము తండ్రి, ఇదిగోనైనా ఇగో తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రతి కుటుంబాలను తండ్రి, ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు దయచేయమని తండ్రి, అట్టి కృప మాకు అందరికీ దయచేయమని తండ్రి, ఇదిగోనైనా ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని స్తోత్రం.